దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 13వ తేదీ డిసెంబర్ మాసము 2025 సంవత్సరం. ఎంత త్వరగా దినములు వెళ్ళిపోతున్నాయి కదా. దేవుని మహాకృపను బట్టి కార్యక్రమాలు, దేవుని మహాకృపను బట్టి గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చేయడానికి, నీకు నాకు క్రిస్మస్ బహుమానములు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి గొప్ప వాక్యము ఈరోజు మనము వాగ్దానంగా పొందుకుంటున్నాం. అద్భుతమైన వాగ్దానం. యెహోవా నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఇంకా చెప్పాలంటే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం మనందరికీ తెలుసు. రూతుతో బోయాజు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. కనుక దేవుడు ఎప్పుడూ కూడా ప్రతిఫలము ఇచ్చు దేవుడు. అంటే ఫలము నువ్వు ఇచ్చినప్పుడు ప్రతిగా ఫలాల్ని ఇస్తాడు. నీవు ఎప్పుడైతే దేవునికి చేదు ద్రాక్షలను ఇస్తావో ప్రతిగా నీకు చేదు ద్రాక్షలు వస్తూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా మనం ఇటువైపున చూస్తామంటే మనకి తెలిసింది వెతుకుతాం. కానీ దేవుడు సర్వశక్తిమంతుడని, ఆయన సమస్తము చేయగలడని ఇక్కడ చెప్తున్నాడు. ఇక రెండవది, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి కనుక శరణు జొచ్చితివి అంటున్నాడు. ఆయన తన యొక్క రూతు స్వదేశమును, స్వజనమును, సమస్తమును విడిచిపెట్టి దేవుని రెక్కల క్రిందకు వచ్చింది. కాబట్టి ఇక్కడ చెప్పబడుతూ, కాబట్టి దేవో ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. ఇక్కడ మనం కాంటెక్స్ట్ లోకి వెళ్లే ముందు ఒకసారి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, రూత్ చాప్టర్ 2 verse 12, మే ద లార్డ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, యెహోవా ఇశ్రాయేలులకు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. ఏమంటున్నాడు? అండర్ హోస్ వింగ్స్ యూ హ్యావ్ కమ్ టు టేక్ రెఫ్యూజ్, నీవు ఆయన రెక్కల క్రింద శరణు జొచ్చితివి గనుక హీ విల్ రివార్డ్ యూ ఫుల్లీ వాట్ హ్యావ్ యూ డన్. నీవు చేసిన ప్రతి ఒక్క క్రియకు దేవుడు ఆ యొక్క బహుమానము ఇచ్చునుగాక. ఫుల్లీ, సంపూర్ణమైన బహుమానము. చాలాసార్లు మనము సంపూర్ణమైన బహుమానము అంటే మన ప్రతి ఒక్కరి జీవితానికి బహుమానాలు దేవుడు సిద్ధపరిచాడని మనము ప్రకటన గ్రంథము మనం చూసినప్పుడు 22వ అధ్యాయం 12వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చును, ఐఎమ్ కమింగ్ సూన్ అండ్ ఐ హావ్ ఎ రివార్డ్ ఫర్ యూ ఈచ్ ఆఫ్ యూ. నేను నా యొద్ద మీకు ఇచ్చుటకు బహుమానము సిద్ధముగా ఉన్నది. తెలుగులో జీతం అని రాశారు. కనుక నీకు ఈరోజు చెప్పబడుతుంది, ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ఆయన నీకు బహుమానం ఇవ్వాలని. ఇది ఈరోజు వాక్య ధ్యానం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆయన బహుమానాలు సిద్ధపరిచాడు. కానీ ఎవరికి సిద్ధపరుస్తాడు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము తోసివేను. తన యొద్దకు మొట్టమొదట పిలువబడినవాడు అబ్రహాం. అబ్రాముని దేవుడు పిలిచి అబ్రహాముగా మార్చాడు. యాకోబుని తన ఇంటి నుండి తీసి మార్గ మధ్యములో దర్శించి ఆ యొక్క అరణ్యహరాయిము అక్కడికి పంపించి అక్కడ ఇశ్రాయేలుగా మార్చి వెనక్కి తీసుకొస్తున్నట్లు మళ్ళా మార్గ మధ్యంలో, అంటే తాను వెళుతున్నప్పుడు దేవుడు దర్శనమిచ్చాడు. ఈసారి తాను తిరిగి వస్తున్నప్పుడు దేవుని దర్శనము కోసం గుండెలు బాదుకుని ఏడ్చాడు. అది మొదటి స్థితి, ఇది కడవరి స్థితి. అంటే ఆ రోజు దేవుడు పిలిచాడు, నీవు వెళ్ళు, తిరిగి తీసుకొస్తాను అని. ఈసారి తిరిగి వచ్చినా కూడా తను గుండెలు బాదుకుంటూ ఆ దైవ దర్శనం కోసం ఒంటరిగా మిగిలిపోయి ప్రార్థించినట్లు మనం చూడగలుగుతున్నాం. అంటే నీ జీవితంలో, నా జీవితంలో ఎంతమంది వచ్చినా కూడా ఆయన రెక్కల నీడను నీవు ఎంత మాత్రము అశ్రద్ధ చేయకూడదు. కనుక ఆయన రెక్కల నీడ అన్న వెంటనే మనకి కీర్తన 91 గుర్తొస్తుంది. మహోన్నతిని చాటున నివసించేవాడు. అంటే ఆయన చాటున, తల్లి చాటు బిడ్డగా, తండ్రి చాటు బిడ్డగా, చాలాసార్లు మనము ఎవరో ఒక చాటు బిడ్డగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ కీర్తన 91:4 మనందరికీ తెలుసు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు, కోడి తన రెక్కల క్రింద బిడలను చేర్చుకున్నట్లు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. యెరూషలేమా, నిన్ను దర్శించిన సమయము నువ్వు దిత్తెరగకుండివి. కనుక ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఎప్పుడైతే ప్రభువునందు ప్రియులారా మనము ఈ యొక్క వచనాలు వెళ్లే ముందు ఇక్కడ ఏం జరిగింది? ఎప్పుడైతే నయోమి తాను ఉన్న ఆ మోయాబు దేశము విడిచిపెట్టి బెత్లెహేమును దేవుడు దర్శించాడని తను తిరిగి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇద్దరి కోడలతో చెప్తాది, నా కుమార్తెలారా మీరు ఉండిపోండి, నేను వెళుతాను, నేను మోడువారిపోయాను. కానీ రూతు చెబుతాది స్థిరమైన హృదయముతో, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నన్ను రావద్దనవద్దు, బ్రతిమలాడవద్దు, నేను నీ వెంబడి వచ్చేది. ఎప్పుడైతే తాను ఆ యొక్క శాప భరితమైన స్థితి నుంచి
ఆ యొక్క గొడ్రాలి స్థితి నుంచి, విధవరాలి స్థితి నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నాను అన్నది రూతుకి అవగాహన లేదు. కానీ నయోమి దేవుని బిడ్డ అని మరి రూతుకి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. కానీ తాను తన యొక్క అత్త ఒంటరిగా మిగిలిపోయిందే, ముసలిది అయిపోయిందే, ఈమెకి నేను తోడుగా ఉండాలి అని తన భావం కావచ్చు. ఆ భావంతో తన సమస్తమును విడిచిపెట్టి తన భర్త చనిపోయినా అసలు తల్లిదండ్రులనే పట్టించుకోలేని ఈ స్థితిలో, తల్లిదండ్రులని గాలికి బుద్ధిలేస్తున్న ఈ స్థితిలో, నా చుట్టూ ఇప్పుడు మేము కువైట్ లో సేవ చేస్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా గుడ్డుల్లాగా బిడ్డలు కనీసం దేవునికి ప్రతిఫలం పొందుకోవాలి, ఆయనకి ఫలము ఇవ్వాలి, మా ఫలాలు ఇవ్వాలి అని కూడా వాళ్ళు గుర్తెరగకుండా, ఈ దినారు ఉంటే బిడ్డకి నేను పంపగలుగుతానే అని కానుక కూడా వేసుకోలేని స్థితిలో కాదు, వేయగలరు కానీ అది బిడ్డకి పనికొస్తాదేమో అని చెప్పి వీళ్ళు అంతగా కృంగి ఏడుస్తూ చేస్తున్న ఈ కార్యాలు ఈ రోజున ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా. నేను ధైర్యంగా చెప్పగలను, ఈ ప్రతి వచనము దేవుని యొక్క జీవము కలిగినది లేదా అని చూచి నేను ఈ వాక్యము వివరిస్తున్నాను. ఇక్కడ చెప్పబడుతుంది, ఏమి చూచి నాకు ఇంత మేలు చేస్తున్నావని రూతు బోయజును అడిగినప్పుడు, బోయజు క్రీస్తు స్థానంలో ఉన్నాడు, రూతు మన స్థానంలో ఉంది. ఒక శాపభరితమైన, ఒక పాప భరితమైన, ఒక నీతి జాతి లేని జనాంగముగా దేవుని యొద్దకు తన సమస్తమును విడిచిపెట్టి వచ్చినప్పుడు అక్కడ రిడీమర్ గా క్రీస్తు ఏ విధముగా ఒక పాపిని విమోచించగలడో అప్పుడు బోయజు చెప్తున్నాడు, నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి కనుక నీవు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కనుక మనందరికీ కూడా వాట్ ఎవర్ యు సో, నీవు ఏది విత్తుతావో అదే పంట కోసుకుంటావు. నీవు మన్ను కనుక మనైపోతావు. మరి ఈ రోజు నువ్వు దేవునికి ఏం చేసావంటే నువ్వేం చేయలే, నీ బిడ్డలకి సమస్తము చేసావు కనుకనే వారు నీకు దూరం అయిపోయారు. అదే నువ్వు దేవునికి చేసుంటే, నేను పదే చెప్తున్నా, మీకు బాధ కలుగుతుంది. నీవు ఏది చేసినా కూడా దేవునికి చేయాలి, దేవునికి మొదట పెట్టాలి, దేవుణ్ణి నీ గుండెల్లో పెట్టుకోవాలి, దేవుణ్ణి దేవునిగా ఆరాధించాలి. ఆయన దేవుడు మొట్టమొదట నీకు జీవితాన్ని ఇచ్చాడు కనుక ఆయన రెక్కల క్రింద నీవు శరణుజొచ్చాలి, ఆయనకి నువ్వు మొక్కుబడులు చెల్లించాలి, ఆయనకి నువ్వు ప్రార్థన చేయాలి, ఆయన రెక్కల చాటున నీవు బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఆయన మందిరములో నివసించు వారు ధన్యులు, నీతిమంతుడు ఆయన నామములోనికి వెళ్ళి సురక్షితంగా ఉంటాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును అని ఇక్కడ చెప్పబడుతున్నట్లు మనం చూస్తున్నాం. కనుక కీర్తన 91 మనం చూసాం, ఒక దావీదు తన జీవితంలో సౌలు చేత తరమబడుతూ, అదే విధముగా అబ్షాలోము చేత తరమబడుతూ, తన జీవితంలో వచ్చిన ప్రతి సమస్యలో కూడా దావీదు దేవుని వెతికాడు, దేవుని రెక్కల చాటుకు వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ఆఖరికి బత్షెబాతో పాపం చేసి బిడ్డను కనినా బిడ్డని దేవుడు చంపేస్తున్నా కూడా 7 రోజులు ఉపవాసం ఉండి దేవుని చిత్తాన్ని ఎరుగుటకు దేవుని రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాడు. కొన్ని వచనాలు మనం చూస్తే కీర్తన 17:7 చెప్పబడుతుంది, కీర్తనాకారుడు చెప్తున్నాడు, నీ శరణుజొచ్చిన వారి మీదకి లేచి వారిని చేతిలో నుండి రక్షించుటకు నీ కృపను నాకు చూపించు, నన్ను కాపాడమంటున్నాడు. ఎలాగా ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, కనుక నీ రెక్కల క్రింద నేను దాగుకున్నాను, నా శత్రువుల నుండి నన్ను తప్పించు. అదే విధంగా కీర్తన 36లో యెహోవా నీ కృప ఆకాశము నడుచున్నది కనుక నీ సత్యము అంతరిక్షం అంతా వ్యాపించి ఉన్నది, నీ నీతి పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహా అగాధముల వంటివి అని చెప్పుతూ, దేవా నీవే కదా నరులను జంతువులను రక్షించువాడవు కనుక నీ కృప అన్నింటికంటే అమూల్యమైనది, కనుక నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుదురుగాక. మరి ఈ రోజున నీకు కష్టం వచ్చినప్పుడు ఎక్కడ ఆశ్రయం పొందుకుంటున్నావో నాకు తెలియదు. దేవుని యొక్క వాక్యము ఇంకా మనం చూసినప్పుడు కీర్తన 57లో నా కార్యము సఫలము చేయుదేవా, దయచేసి నన్ను కరుణిస్తావా, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను నేను శరణుజొచ్చుతున్నా. నా జీవితంలో మొత్తం తలకిందులైపోయినప్పుడు నేను దేవుని రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. కనుక ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కీర్తన 63:7 నీ రెక్కల చాటున శరణుజొచ్చి నేను ఉత్సాహధ్వని చేశాను. ఎప్పుడైతే ఆయన రెక్కల నీడకి నువ్వు వస్తావో, ఆయన రెక్కల నీడకి రావడం అంటే ఏంటి? ఏమీ లేదు. ఎదుటోడు నిన్ను తిడతాడు, నువ్వు తిట్టకూడదు, ఎందుకంటే నీ పక్షమున యుద్ధము చేయవాడు ఆయన. ఎదుటోడు నీ మీద కాలరెగరేస్తూ ఉంటాడు, నిందలు వేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప. అదేంటండి ఉప్పు కారం? ఎస్,
అందుకని నువ్వు తిరగబడుతున్నావు కనుక నీ బహుమానము అనేక సార్లు ఆగిపోవడానికి గల కారణము, మధ్యలో వదిలిపెట్టబడడానికి కారణము, నీవు అందరి వలె ఈ లోకంలో గొప్పలు కోరుకుంటున్నావు, కానీ పరలోకపు ధననిధి నీ హృదయంలో దాచిపెట్టబడి ఉందని, అది నీ గుణము అనే ధననిధి అని, కానీ అది ధనము అనే బయట కనబడేది కాదు అని, నీ అంతరంగమును అలంకరించుకోవాలని, నీ అంతరంగంలో సాధు స్వభావం కలిగి ఉండాలని, నీ అంతరంగంలో యుద్ధరంగము కాక ప్రశాంతత కావాలని, ఈ లోకము ఒక నాటక రంగమని, అందరూ పాత్రదారులని సూత్రధారులని, అందులో నీవు కూడా ఒక పాత్రదారు అని, ఆ సమయము అయిపోయిన వెంటనే ఆ నటన చాలించబడుతుందని ఏ రోజున అయితే నువ్వు గుర్తించగలుగుతావో, ఏ రోజున అయితే నువ్వు గమనించగలుగుతావో, దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనము ఇప్పుడు కొన్ని వాక్యాలు చూస్తే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సమూయేలు మొదటి గ్రంథము 24:18. అక్కడ ఈ బోయజు దీవించినట్లు దావీదుని సౌలు దీవిస్తున్నాడు. కారణము, సౌలు దావీదుకి దొరుకుతాడు, కానీ దావీదు సౌలుని చంపడు. ఇది నేను చెప్తున్న ధననిధి. ఆ యొక్క దేవుని రెక్కల నీడను ఆశ్రయించడం అంటే శత్రువు దొరికాడు, అపకారం చేసేవాడు దొరికాడు. కానీ ఇక్కడ సౌలు చెప్తున్నాడు దేవుని ఆత్మతో, నీవు నా అపకారమునకు బదులుగా ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకు ఉన్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది కనుక నీవు నీతి పరుడవు. శత్రువు దొరికితే చంపక ఎందుకు విడిచిపెడతాడు? నీవు నన్ను విడిచిపెట్టావు కనుక నిశ్చయముగా దేవుడు నీకు మేలు చేస్తాడు, నీవు రాజు అవుతావు, నీకు స్థిరపడుతుంది. కనుక చాలా విషయాల్లో ఏ బహుమానం దొరికింది అని మనలో వింటూ ఉంటాం స్వరాన్ని. నాకు దేవుడు ఏం చేశాడు అని నిలదీస్తూ ఉంటాం. ఏ రోజు కూడా నిలదీమాక. దేవుడు తగిన సమయమందు నీకు బహుమానం సిద్ధపరిచాడు, అత్యున్నతమైన బహుమానం నీ కోసం సిద్ధపరిచాడు. ఆయన దేవుడు న్యాయాధిపతి, పక్షపాతి ఎంత మాత్రము కాదు. ఆయన అక్రమము చేయవాడు కాదు. ఆయన్ని నమ్మడమే నీతి, ఆయన యందు విశ్వాసం ఉంచడమే నీతి. ఇక్కడ యెషయా 40:10 తన బాహువే అంటే ఆయన రెక్కలే, ఆయన చేతులే, ఆయన కృప, ఆయన నీ చేతులకు యుద్ధము నేర్పువాడు కనుక ఏలుచుండగా ఆయన శక్తి సంపన్నుడై నీకు బహుమానము ఇచ్చుటకు, నీ పక్షమున ప్రతీకారము చేయుటకు. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10 దేవుడికి గొప్ప కృపా బహుమానం ఇస్తాడని పౌలు స్పష్టంగా మనకి చెప్తున్నాడు. నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని కాదు, అది నుస్. ఎప్పుడైతే నీవు సంపూర్ణమైన బహుమానము కావాలి అనుకుంటావో, నీవు చేసేది మనలో ఏ రోజు పూర్ణమైనది ఉండదు కనుక అన్ని సగం సగం చేసి వదిలిపెడతాము. కనుక ఎప్పుడైతే నేను నీతిమంతుణ్ణి అని అనుకోకుండా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను, కానీ ఒక్కడి చేయుచున్నాను, ఏంటంటే వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగరపడుచు. అంటే తన యొక్క సమస్తమును విడిచిపెట్టి అబ్రాము ఏ విధంగా అబ్రహాముగా మారాడో, యాకోబు ఏ విధంగా ఇశ్రాయేల్గా మారాడో, రూతు ఏ విధంగా యేసు క్రీస్తు ప్రభుల వారికి నాయనమ్మ అయిపోయి బోయజుకి ఒక యజమానుడికి అక్కడ పరిగె ఏరుకోవడానికి వెళ్ళిన ఒక అన్యురాలు, ఒక విధవరాలు, ఒక గొడ్రాలి పిల్లలకనే తల్లిగా చేయబడిందో, ఈ రోజున నీ సమస్తమును విడిచిపెట్టడానికి కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్. నీ యొక్క సుఖవలయములోంచి బయటికి రా, దేవుడు నడిపించే మార్గంలో నడువు. ఆ రోజున క్రీస్తు ప్రభుల వారి తారను నక్షత్రమును చూసి తూర్పు జ్ఞానులు వచ్చి ఆరాధించారు. దేవుని దూత తమకు చెప్పిన దాన్ని బట్టి ఆ యొక్క గొర్రెల కాపరులు వెళ్ళి ఆయనను ఆరాధించారు. మరియా యోసేపులకు దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఆ యొక్క బెత్లెహేములో వారు జనసంఖ్య రాయబడటానికి ప్రయాణమై వెళ్ళారు. అక్కడ బెత్లెహేములో లేఖనములు నెరవేరినట్లు ఆ యొక్క శిశువును కని వారు ఈ కార్యము చేసి దేవుని స్తుతించినట్లు మనం చూడగలుగుతున్నాం. మన జీవితంలో చాలా సార్లు ఉన్న స్థలం నుంచి లేవడానికి సిద్ధపడము. మనము ఎప్పుడూ కూడా ఇది జీవితం అనేది ప్రయాణమని, అది ప్రయాసతో కూడుకున్నది, కొంతకాలం మటుకని ప్రమాణము చేసిన దేవుడు ఖచ్చితంగా ఆ ప్రమాణములను నెరవేర్చుతాడని, నీ ప్రతి ఒక్క స్థితికి ఆ ప్రమాదాల నుంచి తప్పిస్తూ ఆయన నిజమైన దేవుడిగా, నీ రక్షకుడిగా లోకానికి పలికే ఈ పండుగ దినము క్రీస్తు ప్రభువుని ఆరాధించుటకు కానుకలు తీసుకొచ్చారు. బంగారు బోలము సాంబ్రాణి తూర్పు దేశపు జ్ఞానులు కానుకలు తీసుకొచ్చారు, గొర్రెల కాపర్లు గొర్రెల్ని. మరి ఈ రోజున నీవు ఏమి తెస్తున్నావో, కనీసం సంవత్సరంకి ఒక్కసారైనా దేవుని ముందు నీ హృదయాన్ని పరిచి, ఈ సంవత్సరం అంతా నేను పక్కన పెట్టాను దేవునికి అని యూట్యూబ్ నిండా దశంభాగాలు ఇవ్వకూడదు. పాస్టర్లు గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. నిజంగా వాక్యం ముందు వెనుక చదివితే నువ్వు లక్ష్య పెట్టవలసింది పాస్టర్ని కాదు. ఎప్పుడైతే దేవునికి నేను చేస్తున్నాను, దేవుడు నన్ను ఫలానా చోటికి పొమ్మంటున్నాడు, ఆయనకి నేను కృతజ్ఞతగా నేను కనబడాలి అని ఏ రోజైనా దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడో ఒక్కసారి నువ్వు ప్రార్థనలో ఉండి దర్శనము పొంది ఈ కార్యాలు చేయగలుగుతున్నావా? లేదే. నీకు ఎక్కడ నచ్చుతుందో, ఎక్కడ నిన్ను ఇంత లేదు అంత అంటారో, ఎక్కడ నీకు సంఘములో ఈ రోజున పరిచారకులుగా
నిజంగా బైబిల్ నువ్వు చదివావా? ఆ యొక్క తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఉన్న ఏ లక్షణమైన నీలో ఉందా? జాగ్రత్త సుమా, ప్రజల ముందు నీవు గొప్పవాడివైపోతున్నావు, కానీ నీలో గొప్ప హృదయం రాకుండా, ఆ గొప్ప రక్షణ తెలియకుండా నీవు పరిశుద్ధమైన వాటిలో చేపెడితే చాలా జాగ్రత్త సుమా. దేవుడు విరిగి నలిగిన హృదయాలకి ఆసనుడు కనుక క్రీస్తు యేసునందు ఉన్న దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలని గురి వద్దకు పరిగెట్టుచున్నాను. ఎప్పుడైతే నీకు ఒక లక్ష్యము ఉంటుందో, ఒక గురి ఉంటుందో, మనము చూసినప్పుడు ప్రభునందు ప్రియులారా, యెషయా గ్రంథము 62వ అధ్యాయం భూ దిగంతముల వరకు యెహోవా ప్రకటిస్తున్నాడు. ఏమని? రక్షణని ఆయన నీ యొద్దకు పంపించుటకు, ఆయన ఇచ్చు బహుమానము నీకు ఇచ్చుటకు, ఆయన ఇచ్చు జీతము అని తెలుగులో పదే పదే రాయబడుతుంది. అయితే ద గ్రేట్ రివార్డ్ ఈజ్ విత్ హిమ్. కాబట్టి ఎప్పుడైతే నీవు దేవుణ్ణి దేవునిగా ఆరాధించగలుగుతావో, దేవుణ్ణి దేవునిగా మహిమపరచగలుగుతావో, దేవుణ్ణి దేవునిగా స్తుతించగలుగుతావో, సమస్తము సాధ్యము. ఆయనకి అసాధ్యమైంది లేదు. ఈ రోజున నీకు ఏమీ లేదని ఆలోచిస్తున్నావా? ఆకాశం తెరవగలడు, మన్నాని కురిపించగలడు. బండలోంటి మధుర జలాలు అంటే అది రాయి అనుకున్నావా? అది ఒక బండ అనుకున్నావా? కాదు, అవి పర్వతాలు. వారు సాగిపోతూ ఉన్నారు. ఆ పర్వతాల్లోంచి ఆ నీరు, ఏ నీరు వచ్చిందో వారితో పాటు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నడుస్తూ దేవుడు ఆ సెలయేరు వారికి తోడుగా నడిచినట్లు, వారి దాహము, పశువుల దాహము, బిడ్డల దాహము, కుటుంబాలు వారి పనులు చేసుకోవడానికి దేవుడు నీకోసం సిద్ధపరచలేదా? వారి కాలు వాయలేదు, బట్టలు మాసిపోలేదు. ఈ రోజున దేవుడు నీ పక్షమున కార్యము చేయుచుండగా ఆయన పక్షమున నీవు వెళ్ళగలవా? నీవే శరణం అని ఆయన రెక్కల క్రిందకి ఈ రోజుకైనా నువ్వు రాకుండా ఇంకా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే జాగ్రత్త సుమా. దేవుడు నీకు తోడై ఉన్నాడు. తల్లిదండ్రులు చదివిస్తారు రెక్కల నిండా 20 సంవత్సరాల వరకు. అప్పుడు నీకు రెక్కలు వస్తాయి. ఎగిరిపోమాక నీ రెక్కల కిందకి నీ కుటుంబం వస్తుంది. అది అక్కడితో ఆగిపోతుంది. అదే నీ రెక్కల క్రిందకి మహాజనాంగం రావాలి. వారిని నువ్వు ఒక యోసేపులా పోషించాలి, దావీదులా పోషించాలి, దానియేలులా ఆదరించాలి. అంటే నీ యొక్క జీవితము దేవుని రెక్కల క్రింద ఉన్నప్పుడు ఒక రాహాబు తను మాత్రమే కాదు, తన యావత్తు కుటుంబాన్ని పోషించి ఆ యెరికో నాశనం నుండి తప్పించింది. మనము సారెపతు విధవరాలు తను మాత్రమే కాదు, కరువు నుండి తన యావత్తు కుటుంబమును రక్షించి పోషించింది 3.5 సంవత్సరంలో ఏలియా ఉండటం వల్ల. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో దైవజనుడు నీ యొద్దకు పంపబడ్డాడు. కానీ ఏం చేసావు? నువ్వు అందరిలాగే మోసం చేసావే. ఆ రోజున దైవజనుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ మొదటి స్థితి నువ్వు మర్చిపోయావే. ఎంత అన్యాయం కదా! చాలా జాగ్రత్త సుమా. నీ స్థితి మొదటి స్థితి కంటే ఉన్నతమైన స్థితిలోనూ దేవుడు పెడతాడు. కానీ నీ స్థితి, ఉన్నతమైన స్థితిని మొదటి స్థితి కంటే బహు భయంకరంగా కూడా మార్చగలడు. ఆయన ఇచ్చు బహుమానము అంటే ప్రతీకారము చేయుట, ప్రతిఫలం ఇచ్చుట, ప్రతిధ్వనించుట ఆయన చేతిలో ఉంది. ఎప్పుడైతే జాగ్రత్త సుమా, నీ శత్రువు దేవుని ఆశ్రయిస్తున్నాడేమో. జాగ్రత్త, నీవు మిత్రుడు అనుకుంటున్నవాడు దేవుని ఆశ్రయించకుండా నిన్ను పొగుడుతున్నాడేమో. దేవుని ఆశ్రయించువారు, ఆయన రెక్కల నీడను ఉన్నవారు మాత్రమే దీవించబడతారు. అటువంటి వాక్యము మన వినికిడిలో ఆయన రెక్కల నీడను మనము శరణజొచ్చును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వెతబడిన వాక్యము అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి రక్షణ కారణంగా, అనేక మందికి కృపామహిమను పంచిపెట్టుగా యేసు శ్రేష్టమైన నామములో మీ నమ్మకమైన చూపించి దీవించి ఆశీర్వదించి మీ కృపామహిమేశ్వరుడు యేసు నామమున అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.